Hello guys, welcome to the today video is the great Mahabharata epic Mahabharata లోని యొక్క పెద్ద పార్వం పెద్ద పండు ముసలివాడు అనకూడదు అని ఒక గొప్ప మహాయోధుడు అశ్వత్థామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంతన పుత్రుడు భీష్ముడు ఘోరాతి ఘోరుడు వీరాతి వీరుడు శౌర్య పరాక్రమ పరంపర భీష్మ పితామహులు మన మహాభారత కురువంశ వృద్ధుడైన ఈ భీష్ముడు బ్రహ్మచారిగా మరి ఆనాడు వాళ్ళ శాంతన మహారాజు సత్యవతి పుత్రుడు విచిత్ర వీరుడు వీర్యాంగదుడు ఆయన కుమార్తెలు అంబికలను స్వయంవరంలో నుంచి తస్కరించి వెంబడించి వెంటాడి వాళ్ళ తమ్మునికి ఇచ్చి తిరిగి అప్పుడు వారికి ధృతరాష్ట్రుడు పాండురాజు అని ఇద్దరు పుట్టిరి. వాళ్ళ వారసులు కౌరవులు పాండవులు పుట్టిరి. పాండవులు మన ధృతరాష్ట్రానికి కౌరవులు 100 మంది, గుడ్డోడు ధృతరాష్ట్రుడు, అంధుడు, కురూపి. ఇందువలన ఈ మహాభారతంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన మన భీష్మ పితామహులు అశ్వత్ భార్గవరాముడు దర్భను ధనస్సుగా విసిరి మన పరశురాముడితో ఘోరాతి ఘోర యుద్ధం చేసి ఒక ఘోరాతి టఫ్ ఫైట్ ఇచ్చిన భీష్ముడు మరి ఆ రోజు కురుక్షేత్ర సేనాధిపతిగా వహించి ఆ రోజు వాళ్ళు శిఖండితో తన శరీరం అంతా తూట్లు జల్లెడలా పొడిచిన మన బాణాలు మన అర్జునుడు శిఖండిని ముందు పెట్టి వెనుక నుంచి అటాకింగ్ చేసిన అర్జునుడు అయితే ఇది అంపాశయ మీద పడుకున్న ఉత్తరాయం వరకు తన జీవోత్సవాన్ని అలాగే ఉంచిన మన భీష్ముడు చాలా గొప్పవాడు. తన మరణం ఘోరాతి ఘోరం యుద్ధంలో చాలా పెద్ద పితామహుడు. ఆయన తన తండ్రికి ఇచ్చిన మాట కోసం తన జీవితాన్ని బ్రహ్మచర్యానికి త్యజించాడు, మాట నిలుపుకున్నాడు. ఆ రోజు అంబాలిక అడిగినప్పుడు నేను ఒప్పుకోను, మా తండ్రికి మాట ఇచ్చినాను, నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని చెప్పాడు భీష్ముడు. ఒక గొప్ప వీరుడు. తన చివరి శ్వాస వరకు ప్రాణాలు విడిచిపోయినా అతను బ్రహ్మచారిగానే ఉన్నాడు. తన మొత్తం బాణాల మీదనే వాడుకున్నాడు. నేలని అంటే తన శరీరం భూమి ఆనలే, మొత్తం బాణాలతో పొక్కలు పడిచిరు, తూర్పు జల్లెడలా పొడిచాయి. అందులో మహాభారత యుద్ధం ఒక మహాకావ్యం, మహా అనితర సాధ్యం. వీరాది వీరుడు, ఘోరాది ఘోరుడు, శూరాదిశుడు, స్టారాది స్టారుడు, గ్రేటాది గ్రేటుడు పరశురాముడు కాదు భీష్ముడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.